హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఈ వస్తువులను తాకితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి అని లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది. ఎవరైతే ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఈ వస్తువులను తాకుతారో అట్లాంటి వారికి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రాలలో కూడా ఉంది. మన పెద్దలు ధనానికి ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది. కొన్ని స్థానాలలో కొన్ని పనులు చేసే దగ్గర లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలలో ఉంది. శ్రీహరి చరిత్ర గానం జరిగే చోట సాలగ్రామం తులసి ధ్వనం చోట లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. అంతేకాకుండా భక్తులు పండితులను విద్యావేత్తల మహిళా పిల్లలు ఆదరించే చోట పిల్లలు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉన్న చోట ప్రశాంతత వాతావరణం, పసుపు కుంకుమ వంటి సుమంగళి పదార్థాల చోట ఉప్పు తాకకుండా మసాలాలు పాడి మాంగళ్యం గాజులు దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి మహిళ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఎంతో తహతహలాడిపోతూ ఉంటారు. మహాలక్ష్మి సంపదల తల్లి. సంపద అనే మాటకు సాక్షాత్ ధర్మంలో అనేక అర్థాలు ఉన్నాయి. తన సృష్టి కలిగిన పవిత్రత, ఆహార, ఆరోగ్యం, శాంతి, కలహం లేని పరిస్థితి, బలం, అనుకూలమైన కుటుంబ కార్యసిద్ధి, విజయ, చిరునవ్వు ఇవన్నీ లక్ష్మి రూపాలు. లక్ష్మీదేవి అంటే ధనం ఒకటే కాదు, మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యం. లక్ష్మీదేవి ఈ సంపదలన్నింటికీ సమాన స్వరూపం. లక్ష్మీదేవి భూదేవి వింటూరు ఈ సాధన గ్రంథాలు బోధించాయి. తమ సంపదకు ఆదిదేవత లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా సుడిగా జీవిస్తున్న ఈ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం యొక్క వ్రానివాడు కూడా అష్టైశ్వర్యాలను అనుభవిస్తాడు. ఆమె ఇష్టాలను తెలుసుకొని ఆమెకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు. అయితే ప్రత్యక్షంగా స్త్రీలు ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఒక చిన్న వస్తువును తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కష్టాలు కూడా పోతాయి, లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, సమస్యలన్నీ కూడా తీరిపోతాయని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది. మరి ఇంతకీ ఉదయం లేవగానే ఏ వస్తువును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్త్రీలు మొట్టమొదటగా ఉదయం లేచిన వెంటనే తాకవలసిన వస్తువు ఏమిటి అంటే హరితాళం అంటే పసుపు. వంటగదిలో పసుపు డబ్బా ఉంటుంది కదా, ఆ పసుపు ప్రతిరోజు ఉదయం లేవగానే తాకాలి. పసుపు డబ్బాని తాకి ఉండమని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది. అందుకే శ్రీహరి దరిద్రాన్ని తొలగించేస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే దరిద్రాన్ని తొలగిస్తుంది అని మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. గడపకు కూడా పసుపు రాస్తారు. ధర్మం పసుపు రాసి కుంకుమ బొట్లు పసుపు పెడుతూ ఉంటారు. మన ఇంట్లోనికి క్రిమి కీటకాలు రాకుండా పసుపు నివారిస్తుంది. అంతేకాదు పసుపు స్నానం చేసేటప్పుడు చర్మ వ్యాధులు రాకుండా చూస్తుంది. పూర్వకాలంలో స్త్రీలు శరీరానికి పసుపు రాసుకొని చక్కగా స్నానం చేసేవాళ్ళు. అంతేకాదు దోషం వచ్చినప్పుడు అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా కాస్త పసుపు తీసుకొని ముద్దలాగా చేసుకొని మింగేవాళ్ళు. అలా మింగటం వలన కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతటిని కూడా ఆ పసుపు వ్యాపింపజేసి దూరం చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఒక నమ్మకంగా ఉంటుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. పసుపు లక్ష్మీకరంగా భావిస్తారు. పసుపు అందరి దేవుళ్లకు ఉంటుంది. అందరి దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పసుపు ఉదయం లేవగానే తాకితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. పసుపు మంగళకరమైన వస్తువు, శుభకరమైన వస్తువు. అలా తాకాలంటే స్త్రీలు ప్రతిరోజు ఉదయం లేవగానే చక్కగా కుదిరితే స్నానం చేయండి. లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత వంటగదిలోనికి వెళ్ళి పసుపు డబ్బాను తాకండి. 3 సార్లు పసుపు డబ్బాను తాకండి. మూడోసరికి తాకేటప్పుడు మా ఇల్లు బాగుండాలి, మా ఇంటి యజమాని బాగుండాలి, మా ఇంట్లో వారికి కష్టాలు రాకుండా ఉండాలి, మా సమస్యలు రాకుండా ఉండాలి, మా ఇల్లు బాగుండేలాగా నువ్వు చూడు తల్లి అని పసుపు డబ్బాని తాకి నమస్కారం చేసుకోండి. ఇలా ఆడవారు ప్రతిరోజు వంటగదికి వెళ్ళి ఇలా ప్రారంభిస్తే ముందు పసుపు డబ్బా తాకాలి. అటువంటి వాళ్ళు కనీసం పసుపు
కొనైనా సరే వంటగదిలో పెట్టుకుంటూ ఉంటారు. పసుపు తాకి నమస్కరించుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవి ఒక సందర్భంలో చెప్పింది. కనుక స్త్రీలు ఉదయం లేవగానే ఇలా పసుపు తాకండి. ఇలా తాకటం వలన కష్టాలు కూడా పోతాయి, లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, ధనం వస్తుంది, సమస్యలన్నీ కూడా పోతాయి, రోజు మీ సంపద పెరుగుతుంది. అంటే మోసుకుపోయిన తర్వాత కూడా మీకు రావాల్సినంత ధనం వస్తుంది, ఎంతటి యజమాని యొక్క సంపద కూడా పెరుగుతుంది, రాజయోగం పడుతుంది, లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది, మీ యొక్క ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది. ఎందుకంటే పసుపుకు అంతటి శక్తి ఉంటుంది. అదేసి కదా నెగిటివ్ని తీసుకోవద్దు. పసుపు మనల్ని కోటీశ్వరులాగా కుబేరులాగా మార్చేయగలదు. అదే పసుపు మనల్ని బికారులాగా కూడా మార్చగలదు. పసుపును ఎప్పుడు కూడా డైరెక్ట్గా మన చేతిలో వేరే వారి చేతికి ఇవ్వవద్దు. ఇలా ఇస్తే ఐశ్వర్యం హరించుకుపోతుంది, అదృష్టం పోతుంది అని మన పెద్దలు చెప్తారు. అందుకే పసుపు ప్రతిరోజు ఉదయం వంటగదిలోనికి వెళ్ళి తాగితే కనుక మన ఇంటికి మంచి జరుగుతుంది. స్వయంగా లక్ష్మీదేవి ఏం చెప్పింది కనుక స్త్రీలు గుర్తు పెట్టుకోండి. ప్రతిరోజు ఉదయం పూట వంటగదిలోనికి పసుపు డబ్బాను తాకండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు పోయేలాగా చేసుకోండి. అలాగే స్త్రీలు ఉదయం నిద్ర లేచిన తక్షణమే 2 అరచేతులను చూసుకోవాలి. అరచేతులు చూస్తే కుదిరితే లక్ష్మి, సరస్వతి, గౌరీ, ప్రతిభలే అనే మంత్రం కూడా జపించాలి. ఆ తర్వాత స్త్రీలు మాంగళ్యాన్ని తీసుకొని 2 కళ్ళకి తాకించి నమస్కరించాలి. ఎందుకంటే లేవగానే మాంగళ్యాన్ని కళ్ళకు తాకి నమస్కరించుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. సర్వమంగళదేవి ఉంటుంది కాబట్టి అమ్మవారు కూడా నమస్కరించుకున్నటువంటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకొని స్త్రీలు వంటింట్లోకి వెళ్ళేటప్పుడు తప్పకుండా దంతద్రవణ చేసుకోవాలి. అంటే పళ్ళు తోముకొని లేదా చక్కగా స్నానం చేసుకొని కానీ వెళ్ళి అగ్నిహోత్రం వెలిగించాలి. అంటే పొయ్యిని వెలిగించాలి. అవి మనకు పురాణాలలో చెప్పబడి ఉన్నారు. మన పెద్దలు కూడా వీటిని పూర్వకాలంలో ఆచరించి ఎంతో ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందారు. కానీ ఈ కాలంలో చాలామంది స్త్రీలకు స్నానం చేయడం కుదరటం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక కాలంలో ఉదయం 7 గంటలకే పిల్లలు స్కూల్కి వ్యాన్ వచ్చేస్తుంది. భర్త కూడా ఆఫీసులోకి ఉదయాన్నే వెళ్ళిపోతారు. దాంతో స్త్రీలకు స్నానం చేసి వంటగదిలోనికి వెళ్ళే సమయం ఉండటం లేదు. ఆలస్యం అయిపోతుంది. ఎంత తొందరగా నిద్రలేచినా కూడా ఆలస్యం అయిపోతుంది. కాబట్టి కొంతమంది ఉదయం నిద్రలేచిన తక్షణమే వంటగదిలోనికి వెళ్ళేస్తూ ఉంటారు. ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకుందాంలే అని అనుకుంటారు. కానీ ఉదయం లేచిన వెంటనే అలా వెళ్ళకండి. ఉదయం స్నానం చేయకపోయినా ఎవరైతే వీలు పడదో వాళ్ళు తప్పకుండా దంతాలు శుభ్రం చేసుకోండి. అంటే పళ్ళు తోముకోండి. పళ్ళు తోముకొని వెళ్ళవచ్చు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఉదయం నిద్ర లేచి తక్షణమే వెంటనే బాత్రూంలోనికి వెళ్ళి కాళ్ళకృత్యాలు తీర్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని పళ్ళు తోముకొని ఆ తర్వాత మీరు స్నానం చేయడానికి కుదరలేదు అనుకోండి, చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని కాస్త నీళ్లు తలపై చల్లుకొని ఈ మంత్రాన్ని జపించండి. 3 సార్లు చెప్పండి. ఎందుకంటే పూర్వకాలంలో చెప్పుతున్నట్లయితే స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత వంటగదిలోనికి వెళ్ళి ముందు పసుపు డబ్బాను 3 సార్లు టచ్ చేసి ఆ తర్వాత పొయ్యి వెలిగించండి. అగ్నిదేవునికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత వంట చేయాలి. కాకుండా కాళ్ళు చేతులు ముఖం కడుక్కోకుండా పాచిముఖంతో వెళ్ళిపోయి పొయ్యి వెలిగించినట్లయితే అది అంత మంచిది కాదు. కొంతమందికి బాధగా అనిపించవచ్చు, కానీ ఇది మన పరమాత్మ సత్యం. ఇంకా ఉదయం లేచిన తక్షణమే ముందుగా ఏం వండాలి అని, అన్నం వండాలా, సాంబార్ చేయాలా, కూర చేయాలా అని డౌట్ చాలామందికి ఉంది. కానీ ఇవన్నీ చేయకూడదు. ఉదయం మనం ముందుగానే పాలు కాచాలి. పాలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అందరూ కూడా ఉదయం లేచి పాలను కాచండి. కాబట్టి అందరూ కూడా స్త్రీలు ఉదయం లేవగానే పసుపు డబ్బాను తాకి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.